కనీసం ఆడదేవతల ఆలయంలో కూడా ఆడవాళ్ళు పూజారులు ఎందుకు కాలేదు? ఇంకోటి ఏంటంటే అంటే ఈ ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఒక సందర్భంలో చెప్పిన, ఏ స్త్రీ అయితే దేవుడుగా కొలుస్తుందో ఆ దేవుడే స్త్రీని మొదటగా అత్యాచారం చేసిండు, రేప్ చేసిండు. ఏ స్త్రీ అయితే దేవుడుగా కొలుస్తుందో దేవుడిగా కొలుస్తుందో ఆ దేవుడే స్త్రీని అవమానపరిచిండు. ఎలా అంటే ఏం చెప్తా. ఏ స్త్రీ అయితే దేవుడిగా కొలుస్తుందో ఆ దేవుడే స్త్రీని హత్య చేసిండు. నేను దాన్ని అంటే ఏ సందర్భంలో అంటే శ్రీకృష్ణుడు పసిబాలుడు అని చెప్పి పాలన ఇవ్వబోయినప్పుడు స్తనాలను కోసి చంపేసిండు. చంపింది ఎవరు? మొదటగా స్త్రీని ఆయన కృష్ణుడు, దేవుడు. అంటే ఆమె రాక్షసి కాబట్టి చంపినని ఒక స్టోరీ. అదంతా ఉత్త కథ. అది నువ్వు రాక్షసి అని తెలిసినప్పుడు రాక్షసిని మార్చే స్వభావం నీలో ఉండాలి. అంగుళిమాలుని బుద్ధుడు మార్చినట్టు అది లేదు. అంటే నరికేయడం, తర్వాత అవమానపరిచి, అంటే స్త్రీ అంటే నువ్వు రావణాసురుడు ఎత్తుకుపోయిండని చెప్పి సీతను అనుమానించింది దేవుడు, అత్యాచారం చేసింది. పరాయి వాడి భార్య అని తెలిసి కూడా దేవేంద్రుడు అహల్య అత్యాచారం చేయడం ఇది తప్పు. ఇది మీ చరిత్రను చెప్తుంది. అంటే స్త్రీ ఏ దేవుడైతే అని మొక్కుతుందో ఆ దేవుడే అది చేసిందని చెప్పి ఒక సందర్భంలో వచ్చిన. వినవమ్మా చెబుతాను మహిళా నీ కథను, అనాదిగా ఆడజాతిని అనిచిరి విధము, మాతృస్వామ్య వ్యవస్థ పైన మనువాదపు మృగము, దాడి చేస్తే అయిన గాయము ఎప్పుడవునో నయము, వినవమ్మా చెబుతాను మహిళా నీ కథను. త్రేతాయుగమున రామచంద్రుడు తాటకి ప్రాణం తీసినప్పుడు, మనసు పడి మనువాడమనడుగుతే ముక్కు చెవులు కోపించినప్పుడు, సీతను అనుమానించి నీడలతో నిప్పుల్లో తోసేసినప్పుడే, ఎదురు తిరగబడి నువ్వు అడుగుతే ఉండపోవు కథ ఇన్ని తిప్పలు, వినవమ్మా చెబుతాను మహిళా నీ కథను. ద్వాపరమంతట ఇదే జరిగనని ఆనవాలు చూపిస్తూ ఉన్నారు, పసిబాలుడు అని పాలను యువగా స్తనాలనే కోసేసే కృష్ణుడు, పంచ పాండవులు ద్రౌపది తనువును అనుభవించి అవమానపరుచుతూ విధి ఆడిల్చే ఆటలు ఆడది పురుషుడాడుకునే బొమ్మను చేసిరి, వినవమ్మా చెబుతాను మహిళా నీ కథను. సృష్టించినోడు బ్రహ్మదేవుడని నుదుటి రాతలు వాడే రాస్తాడని, అనాదిగా ఈ సమాజమంతా ఆది దేవుడని కొలుస్తున్నారు, కన్న కూతురుని బ్రహ్మనెటోడు కామముతో మోయించెను నాడు, అలాంటి వాడిని ఆది దేవుడని అనాది నుండి కొలుస్తుంటిరి, వినవమ్మా చెబుతాను మహిళా నీ కథను. అనాదిగా ఆడజాతిని అనిచిరి విధము, మాతృస్వామ్య వ్యవస్థ పైన మనువాదపు మృగము, దాడి చేస్తే అయిన గాయము ఎప్పుడవునో నయము. ఆ స్త్రీలను అనంటే ఇప్పుడు ఆ స్త్రీలకు ఏడుంది? ఆ స్త్రీ దేవుడని ఎట్లా? చూసారు కదా మిత్రులారా, నా వీడియో చూస్తున్న ఆడపడుచులకి, తల్లులకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, మరీ ముఖ్యంగా కూతురు వయసు ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వందల సంవత్సరాలుగా మీ అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, మీ అమ్మలు, చిన్నమ్మలు, అక్కలు అందరూ దేవుళ్ళని మొక్కుతున్నారు. ఏ ఒక్క కష్టాన్నైనా, ఏ ఒక్క దేవుడైనా, అది అల్లా దేవుడా, యేసు ప్రభు దేవుడైనా కాపాడా? ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే, ఇన్ని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, ఇంతమంది రేప్ చేయబడి చంపబడుతూ ఉంటే
ఇంత దుఃఖం ఆడవాళ్ళకు ఉన్నప్పుడు ఏ ఒక్క దేవుడైనా తన వేలితో తుడిచాడా? కాబట్టి దేవుణ్ణి మొక్కడానికి, దేవాలయానికి వెళ్ళడానికి, చర్చికి, మసీదుకి వెళ్ళే సమయాన్ని మీకు హక్కులు ఇచ్చిన మహనీయుల చరిత్రలు చదవండి, లేదా మీ సమస్యల పరిష్కారానికి కావాల్సిన మార్గాల గురించి చదవండి, తెలుసుకోండి, ఉద్యమించండి, ప్రశ్నించండి, పోరాడండి, చైతన్యంతో ఉండండి. ఈ దేవుళ్ళు, దయ్యాలు, ఆత్మలు, పునర్జన్మలు అన్నీ వట్టియే. వాటి కోసం టైం కేటాయించొద్దని, డబ్బులు వేస్ట్ చేయొద్దని ఆడపడుచులందరినీ కోరుతూ, అన్ని మతాల చరిత్రలు మీరు చదివితే వాటి నుంచి బయటపడతారని, బయటపడ్డాక నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతూ, నేను మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై భీమ్, జై ఇన్సాన్.